దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో యేసయ్య మినిస్ట్రీస్ జూమ్ మీటింగ్లో ఉన్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు. ఇంటర్నెట్ త్రూ వాక్యం వినే దేవుని బిడ్డలకు, లైవ్గా జాయిన్ అయ్యి ఉన్న దేవుని బిడ్డలకు, రికార్డెడ్ మెసేజ్ వినే దేవుని బిడ్డలకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మరి దేవుడు మనల్ని 2024వ సంవత్సరం అంతా కాపాడినాడు అనే ఒక్క మాటలో మనం ఎంతో పెద్ద మేలును చిలక పలుకులాగా ఒక్క మాటలో చెప్తున్నామేమో కానీ నిజంగా ఆయన కాపుదల ఎంత గొప్పది. కనుపాప వలె మనల్ని కాపాడుతున్నాడు, దినదినము కాపాడుతున్నాడు, ఎన్నో ఆపదలు తప్పిస్తున్నాడు, పనుల్లో ప్రయాణాల్లో సహాయం చేస్తున్నాడు, అడుగు జారి పడకుండా కాపాడుతూ ఉన్నాడు. మీ జీవం ఏ పడితే అంతలో కనబడి మాయమైపోయే ఆవిరి వంటి వారే కదా అని దేవుడు చెప్తే ఆవిరి వంటి జీవితాన్ని అనుక్షణము కాపాడుతూ ఉన్నాడు. నీడ వంటి జీవితాన్ని, ధూళి వంటి త్రాసు మీద ధూళి వంటి జీవితాన్ని నిజంగా ఇంత భద్రగా కాపాడిన దేవాది దేవునికి ఎన్నో స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాండి. మనందరం కూడా ఈ సంవత్సరంలో కృతజ్ఞత కలిగిన వారమై జీవిస్తే దేవుడు సంతోషిస్తాడు. మనం మేలు చేసిన వారి ఎట్లా కృతజ్ఞత కలిగి ఉండకపోతే వాళ్ళు అయ్యో ఎంత కృతజ్ఞత లేని వారు అని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా. సమాజంలో మనకు కనబడుతూ ఉంటారు అలాంటి వారు. అయితే మేలు చేసినప్పుడు దాన్ని గుర్తించి థ్యాంక్స్ చెప్పకపోతే ఎంతో బాధపడతాం. అలాంటప్పుడు సంవత్సరం అంతా కాపాడి నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు ధరింపజేసినందుకు దేవాది దేవునికి మనం ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు బలమైన దేవుడుగా మనతో ఉండి సైన్యములకు అధిపతి అయిన దేవుడు. సైన్యముల కంటే మామూలు ఈజీ మాట కాదండి అది. సైన్యము ఇప్పుడు ఒకవేళ ఉదాహరణకు చెప్తున్నా, తెలుగు మాట్లాడుతున్నాం కదా మనము. భారతదేశం విషయంలో చూస్తే భారతదేశానికి సైన్యం ఉంటుంది, అలాగే ప్రతి దేశానికి సైన్యం ఉంటుంది. ఆ సైన్యము యుద్ధంలో పోరాడుతూ ఉంటుంది ఎన్నో రకాలు. మనదైతే త్రివిధ అంటే 3 విధాలుగా సైన్యము విభజింపబడి ఉంది. మరి నేవీ అంటే సముద్రంలో నీటి మీద యుద్ధం చేసేవారైనా, లేదా మరి ఎన్నో రకాలుగా దేశాన్ని కాపాడేవారు, వారిని సైనికులు అంటాం. అయితే ఆ సైన్యానికే అధిపతి. నాకు మా కజిన్ ఒకరు అమెరికా దేశంలో ఉన్నారండి. వారు ఈ సైన్యంలోనే పనిచేస్తారు, ఐటీలో పనిచేస్తారు. అయితే ఆయన యూనిఫామ్ గురించి వర్ణించినప్పుడు ఒక మాట చెప్పాడు. ఏంటంటే ఈ చేతుల మీద స్టార్స్ ఉంటాయి కదా, బ్యాడ్జెస్ ఉంటాయి కదా, ఎన్ని బ్యాడ్జెస్ ఉంటాయో, ఎన్ని స్టార్స్ ఉంటాయో అంత విలువంట. ఇంతెందుకండి, సామాన్యంగా నర్సింగ్ ట్రైనింగ్ చేసే వాళ్ళకు ఈ చేయి దగ్గర గ్రీన్ గీతలు అంటే 1 ఉంటే మొదటి సంవత్సరం, 2 ఉంటే సెకండ్ ఇయర్, 3 ఉంటే థర్డ్ ఇయర్. అలాగే క్యాప్స్, మరి నర్సుల యూనిఫామ్లో తల మీద క్యాప్ పెట్టుకుంటారు కదా, ఆ క్యాప్లను బట్టి కూడా వాళ్ళు హెడ్ నర్సా ట్రైనీనా ఏంటో గుర్తుపట్టే విధంగా ఉంటాయి. అవును, అంటే సైన్యంలోకి అధిపతి అన్నప్పుడు మన దేవుని పొజిషన్ చాలా ఉన్నతమైనది, ఏదైనా చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు అన్నట్టు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో, లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఈ యొక్క ఇటలీ పటాలం అనబడిన పటాలంలో బర్నీలి అనే ఒక అధికారి, అంటే
పటాలము అంటే సైన్యము. ఆ సైన్యంలో పనిచేసేవారు మరి వారికి ఉన్న గ్రేడ్స్ను బట్టి వారి హోదాను కలిగి ఉంటారు. ఈ ఇటలీ పటాలం అన్న పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని రాయబడింది. శతాధిపతి అనంటే 100 మంది మీద అధికారి. అబ్బా, 100 మంది మీద అధికారమే అంత ఉన్నతంగా ఉంటే మరి లూకాసు వార్త 7వ అధ్యాయంలో కూడా ఒక శతాధిపతి ఉన్నాడు. కానీ దేవుడు ఏకంగా సైన్యములకు అధిపతి, అంటే ఈ ప్రపంచంలో ఉన్న వారందరి మీద అధికారి అయిన దేవుడు యేసు ప్రభు. కనుక దేవునికి స్తోత్రం. ఇంత బలమైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఈ సంవత్సరం అంతా మనకు తోడయండి, మనకు తన కృపను కలగని ఆజ్ఞాపించి మరి తద్వారా దేవుడు మనకు చూపిన కృపను బట్టి మహిమ పొందే అటువంటి సంవత్సరం. కనుక మరి దేవుని కృపను చూపించి ఎలాగో మహిమ పొందాడు అనే విషయాన్ని ఈ సంవత్సరం అంతా మనం ధ్యానించుకోబోతున్నాం. ఎవరి ఎడల ఎలాగో కృప చూపించాడు. అసలు కృప అనే ఆ మాటకు చాలా అర్థం ఉన్నది. అంతేకాదు అది పొందుకోవాలంటే డబ్బులు కాదండి కావాల్సింది. 1000 లక్షలు కోటి రూపాయలు ఇచ్చి కృప కొనుక్కుంటా అనడానికి అది డబ్బులకు దొరికేది కూడా కాదు. ఆయన సన్నిధిలో కనిపెట్టుకునే ఆయన బిడ్డలకు దేవుడు అనర్హులమైన మనకు అర్హతను కలుగజేసిందే కృప. కనుక అట్టి కృపగల దేవుణ్ణి బట్టే మనం ఆయన దగ్గరికి పోగలుగుతున్నాం. కృపను బట్టే రక్షింపబడ్డాం, కృపను బట్టే ఆశీర్వదింపబడుతున్నాం, కృపను బట్టే జీవిస్తున్నాం, కృపను బట్టే మన సమస్యల్లో విడుదల పొందుకుంటున్నాం, జయాన్ని పొందుకుంటున్నాం. ఆయన కృప లేకపోతే మాత్రము అసలు ఏ మాత్రం కూడా మనము ప్రభు ఎదుట నిలబడే అర్హత కూడా లేదు అసలు. అందుకే హెబ్రీ పత్రికలో మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని మీ విషయం జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు దేవుని వాక్యం. రోమా 3వ అధ్యాయంలో ఏ భేదమును లేదు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు, నమ్మువారిని ఆయన ఉచితముగా కృపచేతనే నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. ఏదో డబ్బులు పెట్టి బలులు అర్పించి కాదు మనం నీతిమంతులం అయ్యేది. గనుక ఆయన కృప ఎంత గొప్పదంటే చెప్పొద్దు. యేసు ప్రభు దేవుడని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడద్దు. నీవు కృపచేతనే రక్షింపబడ్డావు, ఇది నీ వలన కలిగింది కాదు అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక లో ఇంకా అనేక స్థలాల్లో దేవుని కృపను గురించి వ్రాయబడి ఉంటుంది. 103వ కీర్తనలో కూడా తండ్రి తన కుమారుల ఎల్ల జాలిపడినట్టుగా జాలిపడే దేవుడు, ఆయన కృప నిరంతరం ఉండును అని 136వ కీర్తనలో, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది అని 117వ కీర్తనలో, పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా నా కృప విడిచిపోదు అని 54 యెషయా గ్రంథం 10వ వచనంలో రాయబడి ఉంటుంది. అంటే కృప కృప కృప. దేవుని బిడ్డ, ఈ కృప లేకపోతే అసలు మనము ఆయన ఎదుట నిలబడే అర్హత కూడా లేని వారం అవుతామండి. దేవుడు ఇంతగా మన ఎడల కృప చూపిస్తున్నందుకు మనం ఎంతగా ఆయనను మహిమపరచాల. ఆయన చూపించే కృపను బట్టే ఆయనకు మహిమ కలుగుద్ది. నేను దేవుడు కృప చూపించినటువంటి ఒక వ్యక్తి ఒకవేళ చెప్పాలనుకుంటే దేవుని కృప పొందిన మొదటి వ్యక్తి అని కూడా చెప్పొచ్చు. పాత నిబంధనలో కృప పొందినవాడు నోవహు, కొత్త నిబంధనలో కృప పొందింది మరియా నువ్వు యెహోవా వలన కృప పొందితివి అంటాడు. అలాగే నోవహు విషయంలో దేవుడు అంటాడు, నోవహు కృప పొందినవాడాయను. ఆదికాండం 6వ అధ్యాయము 8వ వచనంలో ఉంది. అయితే నోవహు యెహోవా దృష్టి ఎందుకు కృప పొందినవాడాయను అంటే కృప ఎందుకు పొందిండు
అయితే అనే మాట ఉంది. అంటే ముందు ఏదో జరిగింది ఇన్సిడెంట్, దానికి ఇప్పుడు నోవహు కృప పొందిన దానికి కనెక్షన్ ఉంది. ఏంటంటే దేవుడు భూమి మీద నరులను చేసినందుకంట సంతాపపడ్డాడంట. తన పోలికగా తన రూపమందు సృష్టి యావత్తులో గొప్ప వారినిగా దేవుడు నరులను సృజిస్తే ఆయన పోలికగా సృజింపబడ్డ మానవులు మాత్రమే కృతజ్ఞత లేని వారు తయారైపోయారు. దేవుని మహిమపరచని వారుగా తయారైపోయారు. విచ్చలవిడిగా జీవించేవారుగా మారిపోయారు. అందుకే దేవుడు చాలా వేదన పడుతూ, ఇదిగో నేను భూమి మీద నరులను చేసినందుకు సంతాపపడుతున్నా, నా హృదయాన్ని నొచ్చుకుంటున్నా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేస్తా. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను నేను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, దేవుని కృప నొంది ఆయనను మహిమపరిచే సంవత్సరము ఈ సంవత్సరం. ఆయన కృప, అసలు భూలోకమంతా కూడా యెహోవా కృపతో నిండి ఉన్నది అని చెప్పుకోవచ్చు. ఆయన కృపను బట్టే బ్రతుకుతున్నాం, కృపను బట్టే రక్షింపబడ్డాం, కృపను బట్టే పొందుకుంటున్నాం. కృప లేకపోతే అసలు ఆయన ఎదురుగా నిలిచే అర్హత, సామర్థ్యం కూడా మనకు ఉండకపోతుండే. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కృప నుండి దేవుణ్ణి మహిమపరిచే సంవత్సరంలో దేవుడు మనకు బలమైన దేవుడు అయి ఉండి, మనకు సైన్యములకు అధిపతి అయి ఉండి ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, మరి ఈ బలమైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు మన ఎడల కృప చూపించి ఇంతగా మేలు చేస్తూ, కాపాడుతూ, తప్పిస్తూ, రక్షిస్తూ, నడిపిస్తూ, ఆశీర్వదిస్తూ, ఇన్ని విధాలుగా ఆదుకొని నడిపిస్తున్న దేవాది దేవునికి మనం ఎంత స్తుతులు చెల్లించాలి, ఎంతగా ఆయనను మహిమపరచాలి. ఆ విషయాన్ని మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డ, దేవుడు భూలోకం అంతా కూడా చెడిపోయింది. మొత్తము అందరూ విచ్చలవిడిగా సృష్టికర్తను స్తుతించకుండా, ఆరాధించకుండా, కృతజ్ఞత చెల్లించకుండా విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉండగా దేవునికి అనిపించింది, నేను నరులను చేసినందుకు సంతాపపడుతున్నా. ఈ భూమి మీద ఉన్న పక్షులను, జంతువులను, సమస్త జీవరాశులను, చివరికి నా పోలికగా చేయబడ్డ మానవులందరినీ కూడా నేను నశింపజేస్తా. ఒక్క నోవహు మాత్రమే కృప పొంది ఆయన కొరకు దేవుడు కాపాడడానికి ప్లాన్ ఇచ్చాడు. ఆ విషయమే ఈ యొక్క ఆదికాండము 6వ అధ్యాయంలో రాయబడి ఉంది. నోవహుకు 3 కుమారులు ఉన్నారండి. షేము, హాము, యాపేతు అను 3 కుమారులను నోవహు కన్యను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గంను చెరిపి వేసుకొని ఉండిరి. దేవుడు నోవహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. చిత్తిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనము. దేవుని బిడ్డ, నోవహు కృప పొందిన వాడైంది గనక, నోవహును కాపాడదలిచాడు గనక దేవుడు నోవహుకు ప్లాన్ చెప్తా ఉన్నాడు. ఇదిగో నీ కొరకు ఓడను సిద్ధపరచుకో. ఉన్నత రాజ్యమునకు వెళ్ళేదను, రక్షణ పడవలో నేను, రక్షణ పడవలో నేను వెళ్తా ఉన్నత రాజ్యమునకు. ఆ రక్షణ పడవలో నీవు ఎక్కాలి అనంటే నీవు దేవుని కృప పొందిన దానవై ఉండాలి, కృప పొందిన వ్యక్తివై ఉండాలి. దేవుని బిడ్డ, దేవుని కృప అపరిమితంగా విస్తారంగా ఉంది, తరగనిది. ఈ భూమి మీద ఆకాశము కనబడుతుంది కదండి, తలెత్తి పైకి చూస్తే ఆకాశము
ప్రపంచమంతున్నదండి. 5 ఖండాల మీద ఉన్నది, 7 మహాసముద్రముల మీద ఉన్నది. అంత పైకి చూస్తే ఆకాశమే కనపడుతుంది. ఆ ఆకాశాన్ని అనంతమైన పరిమితి లేనటువంటి ఆకాశమును దేవుడు మరి కృపకు సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆయన కృప పొంది ఆయనను మహిమపరిచే సంవత్సరం. మరి ఎంతవరకు కృప పొందగలుగుతున్నాం? కృప పొందడానికి మన జీవితంలో ఎలాంటి గుణలక్షణాలను కలిగి ఉండాలి? నోవహు కృప పొంది, ఎందుకు కృప పొందిండు? నోవహు నీతిపరుడును, నిందారహితుడును, దేవునితో నడిచిన వాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ లోక దేవుని పోలికగా చేయబడ్డ మానవులు నిందారహితులుగా జీవించాలి, నీతిగా బ్రతకాలి, దేవునితో కూడా నడవాలి. దేవుని బిడ్డ, దేవునితో నడవడం అంటే మామూలు విషయం కాదు. అంటే అడుగులో అడుగు వేస్తూ అని కాదు, ఆయన జీవించిన విధానం ఎట్లుందో అట్లుండాల. అర్థమైందా? ప్రతిరోజు హనోకు నోవహు పితరుడు అని చెప్పొచ్చు. హనోకు అయితే ఆ హనోకు దేవునితో కూడా నడిచిన వాడు అనే మాట రాయబడింది ఆదికాండం 5వ అధ్యాయంలో. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, దేవునితో నడవాలి అంటే దేవుని మనస్సు నీ మనస్సు ఒక్కటైపోతే తప్ప నీవు నడవలేవు. ఏమండి, నాకేమో సెకండ్ వేడ్ పోవాలని ఉంది, ఇంకా వేరే వాళ్ళకు కోటికి వెళ్ళాలా, చార్మినార్కి వెళ్ళాలని ఉందనుకోండి, కలుస్తామా? సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుతురా? ఆమోస్ గ్రంథంలో ఉందన్నమాట. నీకు నీ దేవునికి సమ్మతి కావాలా, ఒకే మనసు కలిగిన వారుగా ఉంటే. నేను బాంబే పోతున్నా అంటే నేను కూడా బాంబే పోతున్నా అనేటోళ్ళే కలుస్తారు. నేను బాంబే కాదండి, నేను వైజాగ్ పోతున్నా అంటే వాళ్ళు కలవరు. దేవుడు నీతి మార్గములో నడుమని చెప్పాడు కదా, ఆయన నీతిమంతుడు కదా. మరి ఆయన బిడ్డలము నీతిమంతులు అయితేనే ఆయనతో పాటు నడవడానికి వీలవుతుంది. ఒక సింహం ప్రక్కకు సింహం పిల్లనే ఉంటుంది కానీ కుక్క పిల్ల ఉండదండి. కుక్క పిల్ల ఉంటే మాత్రము అమ్మో, సింహం యొక్క లక్షణం ఏంటి? పంజా విసిరి చంపి పడేస్తుంది అంతే. తన జాతి కాకుండా వేరేది ఏదున్నా, కుక్క, నక్క, పిల్లి, ఇంకా వేరే ఏ జంతువు ఉన్నా కూడా ఆ సింహము కీర్తి చెందాడుతుంది. ఎందుకంటే దాని బలము అంత పెద్దది, గొప్పది. కనుక దేవునికి స్తోత్రం. సింహ పక్కకు మళ్ళీ సింహ పిల్లలు ఉంటాయి. నా పిల్లలే కదా అని నేను ఇన్ని రోజులు పశువుల గురించి అంతగా ఆలోచించలేదు. కానీ మా స్ట్రీట్లో ఒక డాగ్ చిన్న 6 పప్పీస్ను, అంటే చిన్న కుక్క పిల్లలను పెట్టింది. అమ్మో, ఎంత కాపాడుకుంటుందో చెప్పొద్దు. అది మనిషి ఆ దారిలో పోతే కూడా ఎంత దూరమో తరిమి వచ్చేస్తుంది. ఒక్కరోజు ఒక వెహికల్ ఏదో ఆ చిన్న కుక్క పిల్ల కాలుకు తగిలినందుకు ఆ దారిలో నడిచేవారిని 2 గరిచేసింది. అమ్మా, ఇంత మమకారం ఉంటుందా అనిపించింది నాకు. నోరు లేని మూగ జీవులైనా కూడా. దేవుని బిడ్డ, మన దేవుడు దయగల దేవుడు కదా. కఠినులు ఆయన దగ్గర ఉంటారా? మన దేవుడు సాత్వికుడు అయినప్పుడు సాత్వికులే ఉంటారు ఆయన దగ్గర. ఆయన క్షమించే దేవుడు అయినప్పుడు ఆయన దగ్గర క్షమించే గుణం కలిగిన వారే ఉంటారు. ఆయన ఓర్చుకున్న దేవుడు కనుక ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్న మనము ఆయనతో పాటు నడవాలనుకున్నప్పుడు ఓర్పు కలిగిన వారంగా ఉండాలి, సమ్మతి గల మనసు ఉండాలి దేవునికి నీకు. గనక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, దేవుని కృప పొందిన వాడయిండు నోవహు. ఎందుకు అంటే దేవునితో నడిచిన వాడు. హనోకు దేవునితో నడిచాడు, నోవహు దేవునితో నడిచాడు.
దేవునికి స్తోత్రం. అంతేకాదు నీతిగా బ్రతికిండండి నోవహు. దేవుని బిడ్డలమని చెప్పుకొని అనీతితో నీతి లేనటువంటి పరిస్థితుల్లో మనం బ్రతకకూడదు. దేవుని బిడ్డ, నీతి కలిగిన వారమై, నీతి ప్రవర్తన కలిగిన వారమై, ఎంతో ప్రత్యేకతను కాపాడుకుంటూ భక్తిగా బ్రతకాల్సిన వారమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, మరి దేవుని బిడ్డలమైన మనము నీతిగా బ్రతికితే కృప పొందడానికి వీలవుతుంది. నిందారహితంగా బ్రతికితే కృప పొందడానికి వీలవుతుంది. దేవునితో నడిచి అంటే దేవునితో సమ్మతి కలిగిన మనసు కలిగి ఉండి దేవుని లక్షణాలను కలిగి ఉండి జీవిస్తే దేవునికి నడవడానికి వీలవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, నోవహు నీతిమంతుడు, ఆయన నిందారహితుడు, ఆయన దేవునితో కూడా నడిచిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలమైన మనము దేవుని కృపను పొందాలి అనంటే నిందారహితంగా, నీతిగా, యథార్థంగా, భక్తిగా ఆయనతో కూడా నడవాలి. ఆయన గుణలక్షణాలను కలిగి ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. భూలోకమంతా చెడిపోయినా కూడా దేవుడు నోవహును కృప పొందిన వాడుగా ఎంచి తప్పించాడు జలప్రలయం నుండి. ఆయనను ఆయన కుటుంబాన్ని కాపాడినాడు. ఇంత కృప చూపి కాపాడి అందరూ చనిపోతుంటే నిన్ను నన్ను కాపాడినప్పుడు మనం ఎంతగా ఆయన కృపను పొందిన వారము, ఎంతగా కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలండి. ఎంతగా దేవుని మహిమపరుస్తూ ఉండాల. నీ శక్తిని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ భక్తిని బట్టి, నీ సౌకర్యాలను బట్టి నీవు కాపాడబడగలిగినవా? నాకున్న పైసలు అని విర్రవీగుతావా? నాకున్న అందచందాలు అనుకుంటామా? నా గొప్పతనం అనుకుంటామా? దేవుని బిడ్డ, మనది ఏమీ లేదు ఆయన ముందు. ఆయన పరిశుద్ధత ముందు నిలబడ్డానికి ఉన్న అర్హత లేదు మనకు. ఆయన కృప ద్వారా ఆయన ప్రేమను పొందుకొని బ్రతుకుతున్నాం గనక ఆ కృప కొరకు దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి. దేవుని బిడ్డ, నిన్ను మరణం నుండి తప్పించిన దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, నిన్ను పోషిస్తున్న దేవుడు, నీకు సహాయం చేస్తున్న దేవుడు. ఇదంతా నీ గొప్పతనాన్ని బట్టి కాదు పొందుకుంటుంది, కానీ దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అంటుంటే నెహెమ్యా, ఎజ్రా, జెరుబ్బాబేలు వీళ్ళందరూ దేవాలయం యొక్క పై రాయి పెట్టి ముగించేసిండ్రట. దేవుని బిడ్డ, నువ్వు కృప కలగకపోతే తప్పని పడిపోతావు అంతే. అసలు ఆయన ముందు నిలిచే అర్హత కూడా ఉండదు మనకు. కృప ఇంతగా పొందుతున్న మనము ఎంతగా దేవుణ్ణి మహిమపరచాల. నోవహు ఆ జలప్రలయము మొదలైన తర్వాత 7వ అధ్యాయంలో ఆ విషయాలు క్లియర్గా రాసి ఉంటుంది, మీరు చదువుకోవచ్చు. ఆదికాండం 6, 7 అధ్యాయాలు చదివితే అర్థమైపోద్ది. పవిత్ర జంతువుల్లో ప్రతి జాతి పోతులను 7, పెంటులు 7ను, పవిత్రములు కాని జంతువులో ప్రతి జాతి పోతును పెంటియు 2ను, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7ను, ఆడవి 7ను, భూమి అంతటి మీద సంతతిని జీవంతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకో అని దేవుడు చెప్తుండు. ఇంకా 7 దినాలకు 40 పగళ్ళు 40 రాత్రులు భూమి మీద వర్షము, ప్రచండ వర్షము, ఆకాశ తూములన్నీ విప్పివేయబడతాయంట. జలప్రలయం వచ్చి ఎంత హైటు అనంటే 15 అడుగుల ఎత్తు నీళ్లు ప్రచండంగా ప్రబలినాయంట. ప్రతి కొండ మునిగిపోయిందంట. మరి ప్రతి ఎన్ని స్టోరీస్ బిల్డింగ్ అయినా కూడా మునిగిపోయినాయి. ఎక్కడ చూసినా జలముతో నిండి ఉన్నది. నోవహు వయసు యొక్క 600 సంవత్సరం 2వ నెల 17వ దినం మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విడబడెను. ఆకాశపు తూములు విప్పబడెను.
40 పగళ్ళును 40 రాత్రులను ప్రచండ వర్షం భూమి మీద కురిశాను. ఆ దినమందే నోవహు భార్య, అతని 3 కుమారులు, 3 కోడన్లు, అమ్మో 3 కోడన్లు, 3 కొడుకులతోటి 3 కోడన్లు కూడా ఓడలో ప్రవేశించడం అంటే ఆయన కృప. దేవుని బిడ్డ, ఈ రోజుల్లో ఎవరన్నా మరణ శాసనము బయలుదేరి వస్తుందంటే అమ్మలకు నాయనలకు చెప్పకుండా ఉంటారా? చెప్పినా వాళ్ళు రాకపోయినా కానీ వీళ్ళు అత్తమామలను పట్టుకొని ఉంటారా? అసలు ఉన్నారంటే దేవుని కృప ఎంతగా వారి మీద ఉందో చూడండి. దేవుని బిడ్డ, ఈ 3 కోడన్లు 3 కుమారులు ఈ ఓడలో ప్రవేశించారు అని రాయబడింది. అందరు కలిసి ఏక మనసుతో ఏకతాత్పర్యంతో పనులు కలిసిమెలిసి చేస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవునికి తమను తాము అప్పజెప్పుకుంటూ మరి ఆ ప్రతి జాతి జంతువులు ఓడలో ప్రవేశించినాయి కదండి, పక్షులు ప్రవేశించినాయి కదా. మరి వాటన్నిటికీ ధాన్యము, నీళ్లు, ఈ పనులు ఇవన్నీ ఎట్లా చేస్తారో చెప్పండి? దేవుని మహాకృప ద్వారా కళ్ళకు కట్టినట్టుగా నోవాస్ ఆర్క్ కెంటకీలో అక్కడ ఉంది కదా, అది కూడా చూసే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఒక్కొక్క యానిమల్కు నీళ్లు తాగడానికి, మరి అవి ఉండడానికి, మరి వాటికి ఆహారం కొరకు అన్నీ దానికి సమకూర్చబడి ఉన్నట్టుగా ఆ బైబిల్లో ఉన్న కొలతలతోటే ఆ నోవాస్ ఆర్క్ తయారు చేసి అక్కడ పెట్టారు. మరి ఈ రోజుల్లో అది చూస్తే అదొక లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా అనిపించింది నాకైతే. ఈవెన్ ఆ నోవా ఓడ ఆర్క్ లోపలికి ప్రవేశిస్తుంటే ఆ గాలి, ఆ చల్ల గాలి, ఆ ఉయ్యమని శబ్దం రావడము, ఇవన్నీ విన్నప్పుడు అబ్బా జలప్రలయం ఇప్పుడు కూడా వస్తుందా ఏంటి అని అటువంటి అట్మాస్ఫియర్ను, వాతావరణంను ఆ ఓడతో పాటు ఆ వాతావరణంను కూడా దానికి సెట్ చేసి పెట్టారు. దేవుని బిడ్డ, నోవహు కుటుంబం అంతా కూడా దేవుని వలన కృప పొంది కాపాడబడగలిగిన కనుక మా దేవుణ్ణి మహింపరచకుండా స్తుతించకుండా ఉండగలరా? మీరు 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో నోవహు కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఓడలో నుండి బయటికి తీసుకొచ్చాడు. భూమి 6 నెలలుగా సిద్ధపరిచి అందరినీ బయటికి తీసుకొస్తే నోవహు చేసిన మొట్టమొదటి పని బలిపీఠమును కట్టి బలి అర్పిస్తేనంట దేవుడు ఇంపైన సువాసనను ఆగ్రహించి నోవహు తోటి నిబంధన చేసిండు. ఇదిగో నోవహు, భూమి ఉన్నంత కాలము కోతకాలం వెతకాలం అన్నీ ఉంటాయి. మరి మనుషులు వారి హృదయాలోచనలు ఎప్పుడు కూడా చెడ్డయే బాల్యం నుండి, గనుక ఇప్పుడు చేసినట్టు ఇక ఎప్పుడు కూడా నేను చెయ్యను అని దేవుడే సంతాపపడ్డాడంట. భూమి నిలిచున్నంత కాలం ఇవన్నీ ఉంటాయి, కానీ మరి వీరిని మాత్రం నేను ఇంకొకసారి జలప్రలయంతో నశింపచేయను. దేవుడు ఎంత ప్రేమ, దయ, కనికరాన్ని చూపించాడండి. అందుకే కారు మేఘాలు వచ్చినా కూడా అబ్బో అప్పుడు నోవహు కాలంలో వచ్చినట్టు ఇప్పుడు రావులే. మరి ఆ నిబంధన గుర్తు రెయిన్బో కనపడతా ఉంటుంది మనకు ఆకాశంలో. నేను అది చూసినప్పుడు అనుకుంటా, ఓ దేవా, నోవహుకు చూపించు, ఈరోజు అల్పులమైన మాకు కూడా చూపిస్తున్నావా నాయన నిబంధనకు గుర్తు. దేవుని బిడ్డ, నీ ఎడల నా ఎడల ఎన్ని తప్పిదాలు చేసినా కూడా నిన్ను నన్ను ఇంతగా కాపాడి ఆయుష్ను పొడిగించి అన్నవస్త్రాలు ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఉండడానికి గృహం ఇచ్చి ఇంతగా పోషిస్తున్న దేవాది దేవునికి, ఆయన కృపకు మనం ఏమి చెల్లించగలం? ఆయన కృప చూపిస్తూ ఉండగా ఆయనను మహిమపరచాలి. ఆయన మహిమను మనం దొంగిలించకూడదు. ఏదో ఒక మాట దేవానికి స్తోత్రం అనుకున్నంత మాత్రాన కాదండి. నిజంగా మనుషులు ఏదైనా ఒక మేలు చేస్తే దాన్ని వర్ణించి ఎన్నో యాంగిల్స్లో థ్యాంక్స్ చెప్పాలనుకుంటారు కదా. మరి దేవాది దేవునికి, ప్రభా ఈ జలప్రలయంలో నన్ను నా కుటుంబాన్ని కాపాడినావు, మరి సమస్త జీవరాశులను కూడా కాపాడినావు నాయన, నాతో నిబంధన కూడా చేసినావు నాయన. మరి ఓడలో మమ్మల్ని బంధించి మూసివేసి ఉంచినప్పుడు
మాకు కావాల్సిన ఆహారం కూడా ఇచ్చినావు నాయన. బయటికి వెళ్ళిన తర్వాత మరి మళ్ళా ఆ యొక్క జలప్రలయం ద్వారా చచ్చిన శవాలు ఎంత దుర్వాసనతో, ఎంత చాకిరి చేయాల్సిన పరిస్థితి కదా. కానీ నోవహు కుటుంబం అంతా కూడా స్వేచ్ఛవాయులను పీల్చుకొని ఆయన కృప ద్వారా మాత్రమే దేవుని బిడ్డ నిన్ను నన్ను దేవుడు ఈ పాపలోకంలో ఈ పాప పంకిలం అంటకుండా, ఈ మాలిన్యం మనకు అంటకుండా మనల్ని వాక్యంతో ఉదక స్నానం చేపిస్తూ కడిగి శుద్ధీకరించి ప్రత్యేకపరిచి మన పాపముల కొరకు ఆయన శిక్షను అనుభవించి ఆయన ప్రాణాన్ని అర్పించి ఉండగా మనం ఎంతవరకు దేవుణ్ణి మహిమపరచగలుగుతూ ఉన్నాం. దేవుడు తన కృపను చూపించి మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు. నోవహును అలాగూ కాపాడినాడు. నోవహు దేవుని కృపను పొందిన వ్యక్తి కనుకనే ఆ కుటుంబం అంతా కాపాడబడగలిగింది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ దేవుడు నీకు నాకు మరి ఆయన కృపను చూపిస్తూ ఉన్నాడు. బలమైన దేవుడు తన బలాన్ని బట్టి, తన శక్తిని బట్టి, తన అధికారాన్ని బట్టి ఆయన మనకు మేలే చేస్తుండు కానీ కీడేమి చేయట్లేదు. అలాంటప్పుడు అంతగా మేలు చేస్తున్న ప్రభువుకు, అంతగా కృప చూపుతున్న ప్రభువుకు ఎంతవరకు మనం కృతజ్ఞులమై దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నాం. దేవుని బిడ్డ నీవు జీవించినంత కాలము, నీవు బ్రతికినంత కాలము నీకు ఆయుష్నిచ్చిన దేవునికి, నిన్ను కాపాడిన దేవునికి, నిన్ను పోషించే దేవునికి, నిన్ను రక్షించిన దేవునికి, నీకు ఆయనతో పాటు కూర్చుండి అర్హతను కల్పించిన దేవునికి ఎంతగా మహిమ చెల్లించాల్సిన వారమై ఉంటున్నాం. గనక జీవించినంత కాలం ఆయన కృపను అనుభవిస్తున్నాం గనక ఆయనను మహిమపరుస్తూ, ఆయన నామాన్ని హెచ్చిస్తూ, ఆయన నామాన్ని కొనియాడుతూ, ఆయనను అన్నిటికంటే ఉన్నతంగా జీవితంలోనే ప్రథమ స్థానంలో దేవుడు ఉండాలండి ఎవరికైనా కూడా. దేవుని బిడ్డారా, నీవు దేవునికి ఇవ్వాల్సిన ప్లేసు ఫస్ట్ ప్లేస్ కానీ లీస్ట్ కాదు. గనక నీ జీవితంలో దేవుడు నీకు చేసిన మేళ్ళన్నిటి కొరకు, నీకు ఉద్యోగం ఇచ్చినందుకు దేవునికే ఘనత, నీ కుటుంబం ఇచ్చినందుకు దేవునికే ఘనత, నీవు పోషింపబడ్డానికి నీకు ఆదాయం ఇచ్చిన దేవునికే ఘనత, అనుభవించే కృపనిచ్చినందుకు దేవునికి ఘనత. పాపముల చేత, అపరాధముల చేత చచ్చి దూరమైపోయిన నిన్ను నన్ను ప్రభువుకు దగ్గరగా చేసుకున్నాడంటే మనము ఆయనకు ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించాలి కదా. ఆయన మహిమను ఎప్పుడు కూడా దొంగిలించకూడదు. దేవుని బిడ్డలారా, దేవుడు తన కృపను మెండుగా మనందరికి ఇచ్చి నోవహు కుటుంబాన్ని కాపాడినట్టుగా, జలప్రలయంలో సమస్త జీవరాశులు నశించిపోయిన నోవహు కుటుంబాన్ని దేవుడు కాపాడినట్టుగా నిన్ను నన్ను కాపాడుతూ ఉన్నాడు. ఈ భయంకరమైన సింహాల లాంటి మనుషుల మధ్యలో దేవుడు నిన్ను నన్ను కాపాడుతూ ఉన్నాడు. ఒకప్పుడు మరి కీర్తనలు, దావీదు రాసిన కీర్తనలు, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహ బలం మన మీద రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి అందరు. ప్రభువా, నన్ను కోపోద్రేకుల మధ్యలో ఉంచినవు, నన్ను వాళ్ళు మృంగాలని అనుకుంటుంది కానీ నువ్వు కాపాడుతున్నావు నాయన, నీకే మహిమ, నీకే స్తుతి అని ఎల్లవేళలందు ప్రభువును మాత్రమే తలంచుకోవాలండి. క్షణం ఏముందండి, ఊపిరిట్లా ఆగిపోయిందంటే అయిపోయింది కదా. డాక్టర్లు అయితే వాళ్ళ చేతుల్లో ఎంతమంది ప్రాణాలు పోయినా నో ఐఎమ్ సారీ అనేసి దుప్పటిని ముఖం మీదకి తప్పేసి వెళ్ళిపోతూనే ఉంటారు. అరే, ఎంతగా మనుషులు వెళ్ళిపోతుండ్రండి మన కళ్ళ ముందు. మనమేమన్నా బంగారంతో నిర్మింపబడ్డామా, లేకపోతే ప్రత్యేకత ఉన్నదా? ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప. దేవునికి స్తోత్రం. దేవుడు తన కృపను మన ఇళ్ళ కృప చూపిస్తూ ఉండగా ఆయనను మహిమపరుస్తూ ముందుకు సాగడానికి దేవుడు తన కృప మెండగా మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ఒక వాగ్దాన వాక్యం చదువుతానండి. 103వ కీర్తన
11వ వచనం, 103వ కీర్తన 11వ వచనం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎల్ల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. అధికమైన కృపను దేవుడు చూపిస్తున్నాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో కొలిసి చెప్తావా అమ్మా? ఎన్ని ఫీట్లు ఉందో, ఎన్ని మీటర్లు ఉందో, ఎంత హైట్ ఉందో మనకు తెలుసా? మనకున్న కొద్ది బుద్ధి ఇవన్నీ లెక్కలు చేయలేము. కానీ భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, ఎంత ఎత్తుగా ఉందో ఆయన కృప కూడా కొలవలేనంత ఎత్తుగా మన కొరకు దేవుడు కృపనుంచాడు. దేవునికి స్తోత్రములు. ప్రార్థన చేసుకుందామండి. ప్రభువా నాయన పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయన. నీ కృప ద్వారా సర్వలోకము భూలోకం అంతా నాయన నీకు దూరం అయిపోయి నిన్ను బాధ పెడుతున్న సందర్భంలో సమస్త జీవరాశులను నశింపజేసినా కూడా కృప పొందిన నోవహ్ కుటుంబాన్ని నీవు కాపాడినావు ప్రభా. నీవు నాయన నీ చేత కాపాడబడ్డప్పుడు నీకు మహిమ చెల్లించాలి కదా ప్రభా. అవును తండ్రి, మా జీవితంలో కూడా ఎన్నో మేళ్ళు మీరు చేస్తూ ఉండగా నిన్ను మహిమపరచుటకున్న కృపను దయచేయండి ప్రభా. దేవా నీకు స్తోత్రములు. నీ మహిమను మేము దొంగిలించకుండా సాయం చేయి ప్రభా. బలమైన దేవా, సైన్యములకు అధిపతి, నీవు మాకు సహాయము చేయి ప్రభా. నీవు లేని జీవితం మేము జీవించలేము నాయన. ప్రేయర్ సెల్లో ఉన్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కాపాడు నాయన. యుక్త వయసులో ఉన్న యవన బిడ్డలకు మంచి సంబంధాలు ఇవ్వండి ప్రభా. గర్భింతో ఉన్న బిడ్డలకు సుఖప్రసవం దయచేయండి నాయన. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలకు మీరు కృప చూపి సహాయం చేయి. గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇవ్వండి ప్రభా. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి నాయన. సమాధానం లేని బిడ్డలకు సమాధానం ఇవ్వండి నాయన. వ్యక్తిగత సమస్యల్లో నలిగిపోతున్న బిడ్డలకు జయాన్ని దయచేయండి ప్రభా. నాయన ప్రేయర్సలు నడిపిస్తున్న నీ ప్రియ కుమార్తె శ్రీదేవిని తన కుటుంబాన్ని కరుణించు. సేవలో సహకరించి పనిచేస్తున్న బిడ్డలను వారి కుటుంబాలను దీవించు నాయన. నీకు స్తోత్రములు. నీ రాకడ సమీపంగా ఉన్న దినాల్లో బ్రతుకుతున్నాం కనుక నీ రాకడ కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకోవాలి. పెళ్లి కుమార్తె తను తానే అలంకరించుకుంది కనుక మమ్మల్ని ఎవరో బాగు చేస్తారు అని కాదు ప్రభా. మా ఆధ్యాత్మిక జీవితాలను మేమే చక్కదిద్దుకోవాలి. ఎందుకంటే మీరు మా కొరకు ప్రాణాన్ని అర్పించే రక్తాన్ని కార్చిన దేవుడు కదా. మీ రక్తంలో మమ్మల్ని మేము కడుక్కోవాలా, శుద్ధీకరించుకోవాలి. అట్టి కృప మా ఒక్కొక్కరికి అనుగ్రహించమని దేవా నీకే స్తుతులు స్తోత్రాలు ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము సహవాసం ఆదరణ కాపుదల ఆయన సన్నిధిలో తలవంచిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు నిత్యము తోడైండి నడిపించును గాక. ఆమేన్.